జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేక వీళ్ళు లడ్డూలో వెంకటేశ్వర లడ్డూలో జంతుకో కలిసిందని చెప్పి చేపల కలిసిందని చెప్పి వీళ్ళు వాగడం జరిగింది. దాన్ని సిట్ నివేదికలో ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పి సిట్ నివేదిక ఇచ్చింది. దీన్ని మళ్ళీ ఒక తప్పు చేశారు, జంతుకో కలిసిందని చెప్పి. ఆ తప్పుని మళ్ళీ కవర్ చేయడం కోసం మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పి ఈ దీంట్లో హైపర్ సంబంధించి వాడారు, డిటర్జెంట్ వాడాడు అని చెప్పి రకరకాల రోజు ఒక కట్టు కదా ఈ ఆంధ్ర ప్రజలకు చెప్పి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేసి జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయట్లా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు మీద విశ్వప్రచారం చేసి మన వెంకటేశ్వర స్వామి విలువని రోజు రోజుకి కూటమి ప్రభుత్వం దిగజారుస్తుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, మంత్రులు కలిసి మాట్లాడి దీంట్లో జంతుకో కాదు, దీంట్లో పందికో కలిసిందని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమావేశం? మేము అడిగేది ఒకటే సూటిగా ప్రశ్న చెప్తున్నాం. మీరు చేసేది కూడా జగన్ గారి మీద ఉంటే డైరెక్ట్గా రాజకీయం చేద్దాం, అంతేగాని కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మన హిందువుల మనోవేగానికి, మన ఆంధ్రులకి ఆరాధ్యదేవి వెంకటేశ్వర స్వామి గారు. ఆ వెంకటేశ్వర స్వామి మీద నింద వేసి అది జగన్ గారి మీద వదలన్నది మేము క్షమించా సరే పైన కలియుగ వెంకటేశ్వర స్వామిని క్షమించాలని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర స్వామికి పగ పెంచుకోవాలని చెప్పి మీరు చెప్తారు, జనాలకు తెలియదు. జనాలు ఏమంటున్నారు? ఆ రోజు 2 కొండలు అని చెప్పి మీరు విశ్వాసారం చేశారు రాజశేఖర రెడ్డి గారి మీద. 2 కొండలు కాదు 7 కొండలు కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పి జీవో నెంబర్తో సహా తీసుకొచ్చి ఆ రోజు రాజశేఖర రెడ్డి ఘనత కూడా వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పి తెలియజేస్తున్నాం.